తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కలిశెట్టి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గం. ఏపీలో పాలిటిక్స్ రాబోతున్నాయి కదా. తెలంగాణలో అయితే కాంగ్రెస్ వచ్చింది. మరి ఏపీలో ఏది వస్తుంది అనుకుంటున్నారు? ఏపీలో అయితే ఎట్టి పరిస్థితులు ఎందుకంటే అందరికీ పేదలకు అందరికీ అన్ని విధాలుగా బాగుంది కనుక అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వస్తుంది. ఇప్పుడు చాలా ముసలోళ్ళు ఉన్నారండి. ఆ ముసలోళ్ళకి పెన్షన్ ఇదివరకు అందాలంటే వెయిటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇస్తారు కదా. అందువల్ల జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటాను మేడం. కంపల్సరీ జగనే వస్తాడండి ఈసారి. షర్మిల కాంగ్రెస్ లో చేరింది కదా. మీరు షర్మిల ఏమైనా గెలుస్తుంది అనుకుంటున్నారా? అసలు షర్మిల ఎలా గెలుస్తుంది అనుకుంటారండి. తెలంగాణలో కూడా నిలబడతారనేది డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో తగాదాలు ఎన్నైనా ఉండొచ్చండి, కాదంటలేదు. కానీ ఇలాగా బయట అనమాట ఇదివరకు మా అన్నిధులను బాణం అన్నది ఇప్పుడు అనమాట వేరేగా అనడము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంట్లో నువ్వు ఏమైనా పర్సనల్ ఉంటే పర్సనల్ చూసుకోవాలి. ఇలాగ మట్టుగా బయట పెట్టడం కరెక్ట్ కాదండి. సిబిఎన్ కి రావనుకుంటున్నా అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలవరా? వాళ్ళిద్దరు ఏంటి ఇది ఇప్పుడు రాజకీయం ఏది ఏం జరుగుతుందని చెప్పలేం. కానీ అందరిదైతే జగన్ కసే ఉందండి ముగ్గు. ఎందుకంటే పేద బడుగు వర్గాల వారు ఉన్న వాళ్ళందరూ కూడా జగన్కి వేస్తారండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే ఒక మళ్ళీ కుమ్మక్క అయినంత మాత్రాన గెలుస్తారని అయితే అనుకోలేమండి. ఎందుకంటే జగనే వస్తారండి ఆంధ్రాలో పక్క 100% పక్క అండి. రాజధాని ఏది ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాజధాని అంటే అప్పుడు యాక్చువల్గా రాజధాని విజయవాడ అన్నారు. మరి 3గా రాజధానులు చేస్తారు అది ఇది అన్నారు కనుక విశాఖ వస్తే మంచిదండి. ఎందుకంటే విశాఖపట్నం అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయ్యి ఉందండి అక్కడ. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉంది, అన్ని విధాలుగా పోర్ట్ ఉంది, అన్ని విధాలుగా ఉన్నది కనుక పక్కాగా విశాఖపట్నం రాజధాని అయితే మంచిది. లేదనుకుని ఇప్పటికైనా అన్నింటిలో కరెక్ట్గా డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు విశాఖ రాజధాని కాదు, ప్రతిది కూడా అంటే విశాఖపట్నం అయినా విజయవాడ అయినా ప్రతి రాజమండ్రి అయినా ఏదైనా అన్ని విధాలకు కూడా అన్నీ కూడా సమానంగా డెవలప్మెంట్ చేస్తానండి. ఏది రాజధాని ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. అసలు తెలంగాణలో ఎన్నికల ప్రభావం ఏమన్నా ఏపీలో చూపిస్తుందా? అది అసలు చూపెట్టదండి. అసలు దీనికి దానికి సంబంధం లేదండి అసలు. 5 సంవత్సరాల జగన్ పాలన ఎలా ఉందని అనుకుంటున్నారు? 5 సంవత్సరాలు జగన్ పాలన బాగానే ఉందండి. బాగానే ఉంది కనుక 100% మళ్ళీ జగనే గెలుస్తారని అంటానండి. బాగుందండి జగన్ పాలన. థ్యాంక్ యూ అండి. ఏపీలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారే వస్తారు. జగన్ గారే వస్తారు. అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరింది కదా, ఏమన్నా షర్మిల కాంగ్రెస్లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ వచ్చింది అని ఎట్లా చెబుతాం? గ్రౌండ్ వర్క్ చాలా ఉంది. మరి 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు గెలిపించాడు. ఓడిపోయినటువంటి కాంగ్రెస్ లేదనే టైంలో వైఎస్ గారు ఉండి ఒక 10 సంవత్సరాలు తిరిగి గ్రౌండ్ వర్క్ మొత్తం చేసి పార్టీని బలోపేతం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ నిన్నటిదాకా ఇక్కడ తెలంగాణ దగలబడి ఆడకొచ్చి నేను కాంగ్రెస్ అంటే అట్లా నడిచింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులో ఇప్పుడు ఉంది కదా, గెలుస్తారా? ఎవరు గెలవరు. అసలు వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళు గెలవడం కష్టం. అసలు జరిగే పని వాళ్ళు ముందు గెలిస్తే చాలు. సీఎం ఎవరు ఎందుకు అవుతారు వాళ్ళు? అక్కడ వై నాట్ 175 అని ఆయన అంటున్నాడు. మరి పేదల పక్షాన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు? రాజధాని ఇంకా ఇయ్యలేదు కదా. 5 సంవత్సరాల పాలన జరిగినా కానీ ఇంకా రాజధాని అనేది ఇంకా డిక్లేర్ చేయలేదు. మరి దాని మీద జగన్ ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు. ఆంధ్రాలో ఉత్తరాంధ్ర, ఆంధ్ర, రాయలసీమ 3 ఉన్నాయి. 3 ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన ప్లానింగ్ అది. 3 ప్రాంతాల వాళ్ళు ఓట్లు వేయటం వల్లే ఆయన గెలిచింది. మరి ఇంకెందుకు తగ్గుతాయి ఆయనకి? అంటే ఇంకా రాజధాని డిక్లేర్ చేయలేదు కదా, అందుకని ఇంకా క్లియర్ అంటే అవుద్దమ్మా. అడ్మినిస్ట్రేటివ్, హైకోర్టు ఇవన్నీ శాసనసభ మొత్తం ఇక్కడే పెట్టుకున్నాడు. 3 ప్రాంతాల్లో పెట్టాడు. మరి ఉత్తరాంధ్ర మరీ వెనకబడిపోయిన జిల్లాలు, రాయలసీమ కూడా వెనకబడిపోయిన జిల్లాలు. మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలిగా. ఇప్పుడు మిగతా కొన్ని జిల్లాలు మాత్రమే, కొన్ని ప్రాంతాలు మాత్రమే వేస్తే జగన్ సీఎం అవ్వలేదు. అన్ని ప్రాంతాల వాళ్ళు వేయటం వల్ల జగన్ సీఎం అయ్యాడు. మరి ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిదేగా. ఇంకా డిక్లేర్ ఏముంది? ఏది డిక్లేర్ కావాలి ప్రజలకి? అంటే రాజధాని 3 ఒకటైనా ఇవ్వలేదు, అసలు చెప్పలేదు కదా ఇంకా రాజధాని చేస్తాడు. ఏమైంది ఇప్పుడు? అర్జెంట్ ఏమైంది ఇప్పుడు? రాజధాని అంటే మన ఇల్లు కట్టుకోవడమా? మన సొంత ఇల్లు కట్టుకోవడమే కష్టం. అట్లాంటి కొన్ని వేల కోట్లు అవుతాయి. ఆ వేల కోట్లు కావాలంటే ఇప్పుడు వైజాగ్ ఉంది, ఎప్పుడో డెవలప్మెంట్ అయ్యింది, అక్కడ పెట్టాడు. రాయలసీమ ఆ ప్రాంతంలో కూడా కావాలి కదా. మరి వాళ్ళు చూస్తారు.
రాజధాని అంటే డిక్లేర్ అవ్వాలని 3 ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నాడు. 3 ప్రాంతాల్లో అవుతుంది. అయితే నెక్స్ట్ సీఎం అయినప్పుడు ఏ ప్రాంతంలో ఏది ఉండాలో ఆయనే చెప్పాడు కదా. శాసనసభ, అమరావతి, వైజాగ్, రాయలసీమ, ఈ 3 ప్రాంతాల్లో 3 ఉన్నాయి. మరి ఇంకేంటి? అన్నీ ఒకే ప్రాంతంలో ఉండాలని లేదు కదా. ఇప్పుడు అన్ని అడ్మినిస్ట్రేటివ్ మొత్తం ఒకే ప్రాంతంలో ఉండదు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటిది అది. పోలీస్ స్టేషన్ కానీ, కోర్టు కానీ, రకరకాలైనటువంటి తాలూకాలు కానీ అన్నీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ టైంలో జరిగింది అది. ఇప్పుడు ఈయన ఒకే ప్రాంతంలోంచి ఇప్పుడు రాయలసీమ కోసం ఉన్నాడు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కొన్ని కడప, ఈ జిల్లాలు ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా పని మీద రావాలంటే ఇక్కడ ఒకే చోటకి రాలేరు కదా. అక్కడ ఉంటే అక్కడ జరుగుతుంది అభివృద్ధి, డెవలప్మెంట్ అవుతుంది కదా. అది ఏపీలో అభివృద్ధి కాలేదని చంద్రబాబు అంటున్నారు, నిజమేనా? ఆడు 14 సంవత్సరాలు బీకాడు. ఏం బీకాడు చెప్పు? ఏం బీకాడు? 14 సంవత్సరాలు చేశాడు కదా. నేను ఒకప్పుడు తెలుగుదేశం అంటే టాప్ అభిమాని. ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టుకొని ఫోటో దిగా. ఆయన ఎప్పుడు ఫోటో దిగలేకపోయినా నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఎన్టీ రామారావు గారు అడవి రాముడు సినిమా వచ్చినప్పుడు ఆ ఫ్లెక్సీ తమ్మిడి ఫోటో దిగినటువంటి వాడిని, అభిమాని. మరి అది అంతా అభిమానం లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, అంతా అయిపోయింది. ఈయన ఏం చేశాడు? ఈయన చేశాడు కదా సీఎంగా కొన్నాళ్ళు. మరి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం కట్టాడు? శాశ్వతమైన కట్టడం ఆయన చేశాడు. 5 సంవత్సరాలు చేశాడు. తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చేసి మరి ఆయన ఏం కట్టాడు? శంకుస్థాపన చేశాడు అంతే. ఈ శాశ్వతమైన కట్టుబడి ఏమైనా జరిగిందా? ఏమీ లేదు. మరి ఈయన వచ్చాడు, నిలబడి కడుతున్నాడు, చూస్తున్నాడు. అభివృద్ధి చూడండి, ఒకే రోజుతో అవ్వలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇచ్చేప్పుడు 4.5 సంవత్సరాలు జరిగింది. ఇంకా నెక్స్ట్ 4.5 సంవత్సరాల్లో చేయగలడు, చేస్తాడు. ఆ నమ్మకం ఆంధ్ర వాళ్ళకు ఉంది. ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తుంది అనుకున్నాం, తెలుగుదేశం అనుకుంటున్నాం. అలాగా జగన్ రాడా? మరి జగన్ చెప్పలేం కదా, 5 సంవత్సరాలు వెళ్ళాడు కదా. మళ్ళీ తెలుగుదేశం అనుకుంటున్నారు అందరూ. వాళ్ళు అనుకున్న మాటలే మేము అనుకుంటున్నాం. అంటే జగన్ పాలనలో ఏది మంచి జరగలేదా? అన్నీ బాగా చేశాడు. అయితే ఇప్పుడు జనం పెట్టి కదమ్మా, జగన్ బెమ్మానం చేశాడు కానీ మరి ఈ జనాలు పెట్టి నేను చెప్తున్నా అది. మీ ఒపీనియన్ చెప్పండి. ఏది మీరు ఏది గెలుస్తారు? ఏది వెళ్తే అంటే ఏది రెండేట్లో ఏది వచ్చినా పర్లేదు. అంటే జనాలు అన్నం అంటే తెలుగుదేశం రావాలా అని అంటున్నారు అందరూ. ఆ మాట మీద మనకు చెప్తున్నాం. ఈ వార్తలు చూస్తున్నాం కదా. జగన్ చేసాడు పళ్ళు బాగా లేనోడు బాగా చేశాడు పళ్ళు, లేనోడు కూడా బాగా చేశాడు. ఇప్పుడు రెండు మనం వేస్తే ఏది గెలుతుంది కదా మన అభిమానుగా. ఇప్పుడు అందరూ జనాలు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ చంద్రబాబు రావాలా, తెలుగుదేశం రావాలా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యం మనం పెడతారంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులో కదా ఇప్పుడు ఉంది. చంద్రబాబు సింగిల్ గా వస్తాడు, గెలవలేడా? సింగిల్గా వస్తే ఎలాగెళ్తాడు? గెలలేడు. అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తున్నాడు. సింగిల్గా వస్తే గెలలేడమ్మా. ఇద్దరం జాయింట్ మీద వచ్చి గెలుతాడు. ఆ నమ్మకమే జనం అందరూ కలిసి ఇలాగ మామూలు మాట్లాడుతున్నారు. ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడైతే జగన్ గారిది ఉంది. నెక్స్ట్ టైము ఏదో తెలుగుదేశం జనసైన్యం వస్తుందని అనుకుంటున్నారు అందరూ. మాది వస్తుందని అనుకుంటున్నాం. ఈ రాజకీయం అంటే చెప్పలేం కదా, తెల్లారిదిలోకి మారిపోతుంది. కానీ ఇవన్నీ చెప్పుకునే కన్నా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఓటు మాత్రం చేశారు. ఏం చేశారంటే అందరూ రాజకీయాల్లో ఉండి చేయలేని పని కూడా ఏ రాజకీయం, ఏ పార్టీ, ఏ ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా ఇంట్లో డబ్బులు తెచ్చి రైతుకి ఇచ్చాడు. అది మాత్రం చేశాడండి అతను. అంటే ఏ పదవి లేకుండానే అలా చేశాడంటే ఆయన కానీ ఏమన్నా మామూలుగా వచ్చాడనుకోండి ఇంకా జనాలు అదృష్టం అనుకోవాలి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే దానంలో ఈ చేతితో చేతితో కూడా తెల్లనుండు ఆయన. అటువంటి వ్యక్తి అండి అతను. ఓకే బాయ్. ఏపీలో జగన్ ఏ అభివృద్ధి చేయలేదా? ఏపీలో జగన్ గారు ఏ అభివృద్ధి చేయలేదంటే ఆయనే చేశాడండి. ఎందుకంటే మన ఇండియాలోకి స్టడీ కేరళ తర్వాత ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. మరి జగన్ గారు లేకుండా మమ్మల్ని ఎలాగ వచ్చిందండి అది? అంతే. ఇప్పుడు పుష్టించిన భగవంతుడే మామూలుగా ఎవరికైనా కష్టాలు వచ్చిందంటే ఏమైనా భగవంతుడే అని భగవంతుని అర్థం. ముఖ్యమంత్రి లెక్క, రాజకీయ నాయకులకు లెక్క.
అది కాదు కదండి, ఏంటంటే వాడికి మంచి చేస్తే వాడు పొగుడతాడు, వీడికి ఏదైనా చెడు చేస్తే వీడు పొగుడతాడు. ఆ, ఎందుకంటే ఇవాళ చదువులో మామూలుగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ వచ్చిందంటే దానికి మాత్రం కారణం జగన్ గారు. ఆ, కళ్యాణ్ ఇద్దరు పొత్తులో ఉన్నారు కదా, సింగిల్ గా వస్తే గెలుస్తుంది అనుకుంటారా? సింగిల్గా వస్తే గెలుస్తుంది అంటే రాజకీయం అంటే అదే నేను చెప్పాను కదండి, తెల్లారిలోకి మారిపోద్ది. నిన్నటి దాకా వాళ్ళ దాకా తిరుగుతారు, ఆ తెల్లారేక మళ్ళీ వీళ్ళు వెనకాలకు వచ్చి ఓటు వేయచ్చు. రాజకీయం గురించి ఎవరు గెలుస్తారనేది ఏం చెప్పలేము. జనాలు తుఫాన్ లాంటి వాళ్ళు ఏ పక్క కొట్టేస్తారో ఆ పక్క వెళ్ళిపోతాయి. అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరింది కదా, షర్మిలకి ఏమన్నా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయంటే ఆ అమ్మ గురించి మామూలుగా, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మ షర్మిల గారు అంటే వాళ్ళ నాన్నగారు చూసే కదా ఇవాళ జగన్ గారిని కూడా గెలిపించారు. అలాగే మామూలుగా వాళ్ళ నాన్నగారు పేరు ఏమైనా ఉపయోగించి ఇచ్చేది రావచ్చు, ఆ అమ్మకి గెలవచ్చు అంటే వస్తాయి కొన్ని సీట్లు. అది ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేబీ టీడీపీ జనసేన జగన్ రారా? రారు. అంటే జగన్ ఏ అభివృద్ధి చేయలేదని చంద్రబాబు అంటున్నారు, నిజమేనా? 100% రైట్. ఏమీ లేదు, ఏమీ లేదు అసలు. అంటే రాజధాని ఏది ఇస్తారు అనుకుంటున్నారు? నాకు తెలిసినందుకు 3, 6 ఇలాంటి అవసరం లేదండి. ఒకటి ఉంటే చాలు రాష్ట్ర ప్రజలకి. మనం ఏదైనా ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పుకుంటాం కానీ వరంగల్ క్యాపిటల్, నిజామాబాద్ క్యాపిటల్ అని చెప్పుకుంటామా? లేదు కదా, ఇది అంతే. షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయింది కదా, షర్మిల ఏమన్నా గెలుస్తుందా? ఎన్ని రోజులు వీళ్ళు తిట్టారు, ఇప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తిట్టుకుంటారు, మాకు అవసరం లేదు. అంతే కదా మరి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టారంటే అడుగుతారు, చంద్రబాబు గారు తిట్టారంటే అడుగుతారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలే తిడుతుంది. అంతా బాగుంటే చెల్లెలు ఎందుకు తిడతారు చెప్పండి? మరి ఇన్నేళ్లలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, చిరంజీవిని తిట్టలేదు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు, ఎక్కడైనా సరే చంద్రబాబు గారిని తిట్టారా? లేదు కదా, ఇది అంతే. అంటే చంద్రబాబు కానీ, అంటే అధికారంలోకి చంద్రబాబుది కానీ, అంటే తెలుగుదేశం కానీ జనసేన వస్తే సీఎం ఎవరు చేయాలనుకుంటున్నారు మీరు? ఇదిగోండి, వాళ్ళు పొత్తులో ఉన్నారు. 3 years చంద్రబాబు గారు, 2 years పవన్ కళ్యాణ్ గారు. మాకు మాకేం అభ్యంతరం లేదండి. రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు కలుస్తున్నప్పుడు మాకేం అభ్యంతరం లేదు. సింగిల్గా రావాలి, నిక్కర్ వేసుకుని రావాలి, ఇవన్నీ మాకెందుకండి? రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మంచిగా చెడా అంతవరకే చూసుకోవాలి. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.